ఇంద్రధనుస్సు సముద్రం దాటి జుహిత మరియు చీమ ఒక మెరిసే పెద్ద పూసను తాకారు. అప్పుడే ఇద్దరికీ ఒక అద్భుత శక్తి వచ్చింది. నీటిలోకి వెళ్ళినా ఏమీ కాకుండా శ్వాసించగలిగే పవర్. అదే సమయంలో వారి ముందున్న గుహలో ఒక రహస్య తలుపు తెరుచుకుంది. ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అని జుహిత ఉత్సాహంగా అంది. చీమ కూడా ఉత్సాహంగా తలోపింది. గుహ లోపల ఇంద్రధనుస్సులాంటి రంగులు మెరుస్తున్న దారి మాత్రం ఒక మేజ్లా మలుపులు తిరుగుతూ ఉంది. ఏ దిశగా పోతుందో అర్థం కాలేదు. చిన్నదైన చీమ గుహ గోడలోని రంధ్రాల గుండా దారి వెతికింది. చివరికి వారు తలుపు దాటగానే అద్భుతమైన నీటిలోకం వారి కళ్ళ ముందుకు వచ్చింది. అప్పుడే ఒక పెద్ద జెల్లీఫిష్ వారి వద్దకు ఈదుకుంటూ వచ్చింది. అది మృదువుగా చెప్పింది, సముద్రం అడుగున ఒక బాక్స్ ఉంది. అందులో ఒక మ్యాజికల్ స్టిక్ ఉంది. దాన్ని ఎవరు పట్టుకుంటే ధ్వరి ఏదైనా కోరుకుంటే నిజమవుతుంది. ఇదిగో మీకు ఈ ముత్యం ఇస్తాను. ఇది వెలుగు ఇస్తుంది కాని కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉంటుంది అని అంది. జుహిత, చీమ ఆ బాక్స్ కోసం ఈదుకుంటూ వెళ్లారు. లోపల చీకటిగా ఉంది. జుహిత ముత్యం తీసింది. వెంటనే వెలుగు విరజిమ్మింది. అంతలో ఒక పాత ముత్యపు గుహలో బంగారు వెలుగులు వెదజల్లుతున్న బాక్స్ కనిపించింది. వాళ్లు దాన్ని తెరిచారు. అందులో మెరుస్తున్న మేజికల్ స్టిక్ ఉంది. జుహిత దాన్ని పట్టుకుని ఆశ్చర్యంగా అంది, వావ్, ఇప్పుడు మనకి ఏది కావాలంటే వస్తుంది అంది. చీమ అడిగింది, జెల్లీఫిష్ మనకి సహాయం చేసింది కదా, వాటికి కూడా మనమేదైనా చేయాలి అంది. జుహిత చిరునవ్వుతో చెప్పింది, జెల్లీఫిష్కే కాదు, అందరికీ సంతోషం రావాలి. అదే క్షణం మేజికల్ స్టిక్తో సముద్రంలోని ప్రతి జీవికి ఆహారం దొరకాలి అని కోరుకుంది. సముద్రజీవులు ఆనందంతో కదిలాయి. జుహిత, చీమ ఒకరినొకరు చూసుకుని నవ్వారు. మనకెదురైన ఈ అద్భుత ప్రయాణం ఎప్పటికీ మరవలేము అంది.